వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. ఈరోజు వీడియో చూశారు కదా, లక్కీ బిజినెస్ నేమ్స్. దీని గురించి ఈ వీడియో ఉంది. అనేక సార్లు చెప్పినా ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు, న్యూ వ్యూవర్స్ ఉంటారు, మళ్ళీ కొత్త వ్యాపారాలు పెట్టచ్చు. ఇదివరకు మానేసిన వాళ్ళు మళ్ళీ పెట్టచ్చు. అంటే ఆ మధ్య ఏం ఫోన్లు వస్తున్నాయంటే, సార్ కోవిడ్ ముందు 1-2 వ్యాపారాలు పెట్టాను సార్, అప్పుడు బాగానే ఉంది, కోవిడ్ తర్వాత దెబ్బతిన్నాం, ఇక మళ్ళీ మాకు వచ్చేది అదే కదా, సో మళ్ళీ ఒక కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటే మాకు పేరు కావాలి వాళ్ళు అంటారు. అక్కడ ఇంకొకళ్ళు ఏం చేస్తారు, తెలుసో తెలియక అడవడబడి ఏ బిజినెస్ అవుతుంది, ఎవరితోనైతుంది, పార్ట్నర్షిప్ అవుతుంది, ఏం పెడుతుంది, ఆలోచన లేకుండా కొంచెం హడావుడిగా లేదా కొంచెం ఎమోషన్స్లో కొన్ని బిజినెస్ పెట్టి లాస్ అయిపోయాను సార్. దానికి ఏ క్యాలిక్యులేషన్స్ అయిపోయింది, ఏ గైడ్లైన్స్లో లాస్ అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త పేరు కావాలనుకుంటారు. ఇందుకే బిజినెస్లు ఎన్ని రకాలుగా ఉంటాయి, మీకు న్యూమరాలజీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది లక్కీ బిజినెస్కి అని చూద్దాం. లక్కీ బిజినెస్ నేమ్స్ ఫర్ గ్రోత్. ఏదైనా మన గ్రోత్ కోసమే కదా, బిజినెస్ పెట్టి లాస్ కావటానికి కాదు. కాబట్టి వ్యాపారులకి అదృష్ట పేర్లు లక్కీ నేమ్స్. న్యూమరాలజీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వ్యాపారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. ఒకటేమో మరి జస్ట్ చిన్న వ్యాపారం సార్, చిన్న ఇది నేను చిన్న ఒక ఆయన పెట్రోలియం పెడుతున్నాడు. వాళ్ళు పెట్రోలియము ఒక హిందుస్థాన్ నుంచి హెచ్పి నుంచి డీలర్షిప్ తీసుకుని పెట్టి, ఆ చిన్న ఇది కాదు, అది గవర్నమెంట్ లింక్డ్, అది ఒక కంపెనీతో లింక్ ఉంటుంది కాబట్టి చిన్న వ్యాపారం కాదు. ఈ రోజులో చిన్న వ్యాపారం ఉంది, చిన్న కటింగ్ సెల్ పెట్టుకున్నా, కిరాణా షాప్ పెట్టినా కూడా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయి, ఇమీడియట్గా మీరు కమర్షియల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ వాళ్ళు చూస్తారు. జిఎస్టీ కంపల్సరీ చాలా పట్టుకో, చిన్న వ్యాపారాలు కూడా జిఎస్టీ. కాబట్టి ఏం చేయాలి, చిన్న వ్యాపారాలు అన్నిటి కూడా జిఎస్టీ కంపల్సరీ కాబట్టి జిఎస్టీ అన్న చేయించాలి, లేదా ఫరం కింద రీచ్ చేయాలి. చిన్న ఇది దీనికి హైదరాబాదే రావక్కర్లేదు. ఇప్పుడు అన్ని రీసెర్చ్లు అన్నీ ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ అయిపోయాయి కాబట్టి మీరున్న దగ్గర జిల్లాలో ఎక్కడ ఉంటుంది ఫార్ములా చేసుకోవచ్చు. దీంట్లో ఫార్ములా చేసుకుంటే ఏంటంటే మీకు ఒక ఎంటైటీ ఉంటుంది. దానికంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, కొంచెం 2 ఏళ్ళు నడిపిన తర్వాత చిన్న లోన్స్ తీసుకోవడానికి, ఇవన్నిటి కూడా పర్మిషన్ ఉంటుంది. చీటికి మాటికి గవర్నమెంట్ ట్యాక్స్లు వచ్చి మీకు జిఎస్టీ ఉందా, ఫార్మ్ ఉందా లేదా, అయితే చలాన్ కట్టు, ఈ బాధలు మీకు ఉండవు. ఇది మర్చిపోయి చాలామంది ఏందో అనుకో, పెద్ద ఖర్చు కాదు. మీరు మినిమంలో ఏ చిన్న బిజినెస్ పెట్టినా కూడా మినిమం 4-5 లక్షలు అవుతుంది. ఈ ఫారంకి 2,000, 3,000, 4,000 అంతకంటే ఎక్కువ అవ్వదు. సో ఇది చిన్న అమౌంటే. సో ఫారం చేసుకుంటే ఆర్ ఆన్ ద సేఫ్ సైడ్ అనమాట. ఇది ఫారం అంటారు దీనికి, చిన్న వ్యాపారులకి. తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రెండవది ఉంటుంది. ఇప్పుడు నెల్లూరులో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ లాస్ట్ కోవిడ్ తర్వాత 2 కంపెనీలు పెట్టాం. దుబాయ్లో 3 ప్రైవేట్ కంపెనీలు. యూఎస్లో కోవిడ్ నడుతున్నప్పుడు చాలా పెట్టారు, రకరకాలు అనమాట. ఫ్యాషన్ షో కావచ్చు, ఫ్యాషన్ రిలేటెడ్ కావచ్చు, ఆన్లైన్ బిజినెస్ అనుకున్న అక్కడ అంతా ఆన్లైనే ఉంది. అలాంటి వాటికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకుంటారు. దానికి ఎలాగో కంపల్సరీగా మీకు అది పేరు రిజిస్టర్ చేయాలి. ప్రైవేట్ కంపెనీ అంటున్నంటే ముందు కంపెనీ ROC రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంటారు, దాంట్లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే కంపెనీ నేమ్. ఈ 2 మెయిన్ ఉంటాయి. అయితే ఇలాంటి వ్యాపారం పెట్టేటప్పుడు ఏమేం చేయాల్సి ఉంటుందంటే, ముందు మీరు ఎంత గైడ్లైన్స్ వస్తుంది ఇప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి అంటే, ఒకటి మీరు సొంతంగా చేయాలా, లేక ఆల్రెడీ మీరు ఎవరైనా ఒకరి దగ్గర కలిసి ఉంటారా, కలిసి ఉంటే ఎలా పెట్టాలి, సొంతగా ఎలా పెట్టాలి, అంటే పార్ట్నర్షిప్ అయితే మీరు ఎట్లా పెట్టాలి, ఇండివిజువల్గా ఎట్లా ఉంటే ఒక పాయింట్ ఆలోచించాలి. తర్వాత దీంట్లో బిజినెస్లో 40% వాస్తు కూడా ఉంటుంది. మీరు కొత్తగా పెట్టబోతుంటే మీరు తీసుకునే రెంటెడ్ బిల్డింగ్ కానీ, ఓన్ బిల్డింగ్ కానీ, ఓ ఇండస్ట్రీ కానీ, లేదా చిన్న షాప్ కానీ, అది ఏ దిక్కుందో చూసుకొని న్యూమరాలజీలో మోస్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్ మీ పేరుని బట్టి లక్కీ దిశ ఒకటి వస్తుంది. దిశ అంటారు అస్ట్రాలజీలో. అంటే దశ అంటేనేమో మన ఫ్యూచర్, దిశ అంటేనేమో దిక్కు. సో మీకు లక్కీ ఏ డైరెక్షన్లో వస్తుందని చెప్పేసి 40% మీరు సేవ్ అవుతారు. అంటే మీకు బయట నుంచి ₹1,00,000 రావాలి, అంత బాగుంది, మీ టైం బాగుంది, ఆస్ట్రాలజీ అన్నీ బాగానే ఉన్నాయి, అంత బాగుంది, డబ్బులు కూడా వస్తుంది, మంత్లీ 1 lakh. మీ షాప్ దాకా రాగానే 40% డిస్కౌంట్, 60,000 వస్తాయి. మీ 60,000 ఎక్కువ అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. సో ఆ పాయింట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత మీకు పేరు పెట్టాలి. దీనికి పెడితే చాలామంది ఏం చేయాలి, సార్ ఒక బిజినెస్ పెడతానికి ఒక పేరు కావాలంటారు. అంటే వాళ్ళైతే ఒకటే పేరు అంటారు, చిన్నపిల్లలకే 4-5 పేర్లు ఇస్తాం మన వాళ్ళకి చాయిస్ కోసం. ఇక్కడ మీ చాయిస్ ఉన్నా లేకపోయినా కూడా గవర్నమెంట్ ప్రకారాలు ఉంటే, ఫర్మ్ అయినా ప్రైవేట్ లిమిటెడ్ అయినా కూడా ఒక పేరు ఇస్తే దాంట్లో టైప్ చేస్తారు ముందు రిజిస్టర్ కావాలంటే. ఆల్రెడీ సేమ్ నేమ్ ఉండొచ్చు, సిమిలర్ నేమ్ ఉండొచ్చు. సార్ ఇది రాదండి, మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది, ఈ పేరు రాదంటారు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఫోన్లో కాలయాపన అవుతుంది. అందుకోసం దీనికి కూడా మీకు ఆ లక్కీ బిజినెస్ ఒకటి కాకుండా మీ పేరుని బట్టి, మీ ఊరిని బట్టి, మీరు బిజినెస్ బట్టి ఏ గ్రహాల కింద చూసుకొని ఒక 4-5 పేర్లు మీకు ఇస్తాం. మినిమం 4 నేమ్స్ దీనికి ఇచ్చేస్తే మీరేం చేయొచ్చు, ఆర్డర్ ఆఫ్ రైట్లో పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది పైన ఫస్ట్, సెకండ్ ప్రయారిటీలు పెట్టుకొని అప్పుడు చార్టెడ్ అకౌంట్ దగ్గర సార్ ఈ పేరు చూడండి, ఫస్ట్ రాలేదు, సెకండ్ అవైలబిలిటీ, సెకండ్, థర్డ్ అవైలబిలిటీ ఉంది. ఇంకా కొన్ని కేసులు 4 అనుకే మళ్ళీ ఇంకో సెట్ 4 ఇస్తారు, డోంట్ వరీ దానికోసం. సో ఇది ఒక పేరు కాదు, గుర్తుపెట్టుకునే కంపెనీకైనా ఫర్మ్కైనా కూడా ఇది మీకు చాయిస్ ఉండాలి, అక్కడ అవైలబిలిటీ ఉండాలి. ఈ 2 దీనివల్ల అవుతాయి అన్నమాట.
మీకు మళ్ళీ కాలయాపన లేకుండా అవుతుంది. అది అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్, ఫారం పేరు దాంట్లో పెట్టాను సార్ అంట. తెలుగు ఇల్లేలకు కానీ పండగ కాదు అంటారు. అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఒక లక్కీ ఆ పేరు పెట్టిన కోటి సంపాదించేస్తారు. అట్లా ఎప్పుడూ చెప్పదు. 30 ఏళ్ళ నుంచి ఒక బిజినెస్ పేరు పెడితే లక్షాధికారితో ఉంగరం పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారు ఏమి చెప్పము. ఇది ఒక సక్సెస్ దానికి మీకు ఒక గైడ్లైన్స్ మాత్రమే. ఇవన్నీ పాటించేస్తే అంచెలంచెలుగా మీ కృషిని బట్టి కూడా సైన్ పద్ధతిలో కూడా లాభాలు వస్తాయి. కానీ దీంట్లో ఈ పేరు పెట్టుకుంటే లక్షల కోట్లు వస్తాయి, పెట్టుకోకపోతే మీకు కోట్లు నష్టం వస్తాయని కూడా చెప్పాను. ఆల్రెడీ ఇవన్నీ పెట్టుకోకుండా చేసి ఉన్నారు. అంటే ఇవన్నీ ఏం పెట్టుకుంటే ఏదో విధంగా కలిసిపోయి ఆటోమేటిక్గా అవి ఎలాగో జరుగుతాయి, అంతే కదా. సినిమా యాక్టర్లు అందరూ కూడా పేర్లు మార్చుకోలేదు. ఎన్టీ రామారావు మార్చుకోలేదు, నాగేశ్వరరావు గారు మార్చుకోలేదు తప్ప, రామారావు అట్లాగంది మొదటి తప్ప చాలామంది వాళ్ళు మార్చుకోలేదు. సో మార్చుకోకపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు. సో ఆర్గ్యుమెంట్కి వస్తే అలా ఉంటాయి. సో అందరికీ లెక్క అలా ఉండదు కదా. కాబట్టి దీంట్లో మన ముందే ఇది పెట్టిన తర్వాత ఇళ్ళకి కానీ పండగ ఇది ఒకటైతే అయిపోయింది. ఇంకా దీని కంటిన్యూషన్ ఏముంటుంది గైడ్లైన్స్లో మీకు 5-6 స్టెప్స్లు ఉంటాయి. తర్వాత దాదాపు ఒక 5-6 నెలల పాటు మీ బోర్డు ఎలా ఉండాలి, మీ కార్డు ఎలా ఉండాలి, మీ డైరెక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత బిజినెస్ యాక్టివిటీస్లో ఏమేమి ఉంటాయి, మీకు ఫోన్లో మాట్లాడతారు. సార్ ఈ బిజినెస్ పర్చేజ్ చేస్తాను, ఇది కొంటాను మాట్లాడుతుంటారు. లేదా పర్సనల్ మీటింగ్ పెడతారు. కొంచెం పెద్ద కంపెనీ అయితే కూర్చొని కొత్త కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లు, మీటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బిజినెస్ యాక్టివిటీస్. వీటన్నిటికి కూడా మీరు ఫోన్లో ఏ రోజు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఈ కాంట్రాక్ట్స్ ఏముంటాయి, మీకు ఏమన్నా కొత్త పార్ట్స్ ఎలా ఉంటుంది, ఏ కంపెనీతో మీరు కాంట్రాక్ట్లో ఎంటర్ కావచ్చు, డే టు డే చాలా ఉంటాయి. వీటన్నిటి కూడా హెల్ప్ఫుల్గా మొత్తం గైడ్లైన్స్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఏది ఒక పేరు కాదు, 4 పేర్లు ప్లస్ టోటల్ గైడ్లైన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు బిజినెస్ సక్సెస్ కావాలంటే దానికి కూడా మంత్రం ఉంది. ఏది దానికి మోస్ట్ 20 years రీసెర్చ్ ఓరియంటెడ్ మీకు ఒక చార్ట్ వస్తుంది. మీరు దాంట్లో బిజినెస్ అవర్స్ ఉంటే బిజినెస్ అవర్స్ చూసుకుంటే కూడా మీకు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే 95 నుంచి 20 years రీసెర్చ్ ఫారిన్ కంట్రీస్లో 20 నుంచి కొన్ని వందల మందికి ఇచ్చి ఉంటాను. టీవీ ఛానల్లో కూడా ఇచ్చాను. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఫారెన్లో కూడా సార్ అక్కడ టేబుల్ మీద పెట్టుకుంటారట, అపాయింట్మెంట్ అట్లా చూసుకొని చెప్తారట. ఇవి కూడా మీకు వస్తాయి. ఎలాగో మీకు బిజినెస్ చార్ట్ కూడా ఒకటి వస్తుంది. ఆ బిజినెస్ చార్ట్లో ఏ డే ఏ మంత్ ఏ బాగుంటాయని చెప్పి అదొక డీటెయిల్ వస్తుంది. ఇవన్నీ కనుక మీరు పాటించేస్తే బిజినెస్ నేమ్తో పాటు ఇవన్నీ కనిపెట్టుకుంటే అప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ సిస్టమ్ దీన్ని ఫాలో కావాలి. అది అప్పుడు మీకు లక్కీ బిజినెస్ అవుతుంది. జస్ట్ ఒక పేరు పెట్టేగానే కాదు, ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఫాలో అప్ గైడ్లైన్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఈ సౌకర్యాలు ఇప్పుడు మీకు చెప్పిన ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఒక 30 years ఎక్స్పీరియన్స్, కొన్ని 100,000 మనం ఈ ఫర్మ్స్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ చాలా పెట్టాం. దాంట్లో 75-80% సక్సెస్ఫుల్ రన్ అవుతున్నాయి. మీ తరఫున నాకు ఫీడ్బ్యాక్ లేదు. అది వాస్తులోపు మనం ఉండాలి. ఇంకేందు వాళ్ళు వచ్చి చెప్తే మళ్ళీ దాన్ని కూడా మనం చేస్తామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైం మీకు బిజినెస్ ఫీజు అంటూ ఉండదు. సార్ ఏదో వరకు నడవట్లేదంటే మళ్ళీ దానికి ఫాలో అప్ గైడ్లైన్స్ అన్నీ ఇస్తాం వితౌట్ కాస్ట్. ఓన్లీ 1 time ఫీ. మీకు ఎప్పుడు అలాంటి కొంతమంది విఐపీస్ కూడా ఉన్నారు. బిజినెస్ వెంట 1 year తర్వాత కూడా ఫోన్లో అడుగుతారు. సరే మధ్య కొత్త ఇంకోటి చేయాలనుకున్నాం, ఏదో కొనాలనుకుంటున్నాం అంటే ఫోన్లో వాళ్ళకి ఇట్లా చేయండి అని గైడ్లైన్స్. ఎందుకు? దే ఆర్ మై ఓల్డ్ క్లయింట్స్. ఓల్డ్ క్లయింట్స్ ఆర్ గోల్డ్ క్లయింట్స్ అంటారు. అంతేగాని మీరు పెద్దానికి హైదరాబాద్ రండి, అక్కడి నుంచి రండి అని చెప్పాను. ఆ దూరపైన రావక్కల ఒక్క ఫోన్ కాల్లో మీకు యాజ్ ఏ బిలవ్డ్ క్లయింట్ యూ విల్ గెట్ ఏ సర్వీస్. సో ఇలాంటి మీకు పర్ఫెక్ట్ సర్వీస్ మీకు ఇంకెక్కడైనా దొరికినా వెళ్ళొచ్చు. ఇది మా వైపు చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేయటం మాత్రమే. యూ కెన్ గో ఎనీవేర్ ఇఫ్ యూ లైక్ ఇట్. యూ కెన్ టేక్ అపాయింట్మెంట్. ఇక్కడ వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్లో అపాయింట్మెంట్ చేసి మాట్లాడితే దాంట్లో మీకు ముందు వాట్సాప్లో డీటెయిల్స్ అన్ని పెడతాం, తర్వాత మళ్ళీ ఫోన్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. సో కింద వాట్సాప్ ఫోన్ చేయండి. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించండి. మీ సంఖ్యాశాస్త్ర గోపీకృష్ణ.